హలో కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను ఎయిత్ క్లాస్ మల్హార్ ఎయిత్ క్లాస్ బుక్లో థర్డ్ లెసన్ అయిన ఏక్ ఆశీర్వాద్ ఈ పోయంని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది, దాన్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ సో ఈ పోయం వచ్చేసి ఏక్ ఆశీర్వాద్. సో ఎవరు రాశారు? పోయట్ వచ్చేసి దుష్యంత్ కుమార్ గారు. ఫైన్. సో వాట్ ఈస్ ఆశీర్వాద్? ఆశీర్వాద్ అంటే బ్లెస్సింగ్స్. సో ఇక్కడ ఈ పోయంలో పోయట్ బ్లెస్సింగ్ ఇస్తున్నారు అనమాట. ఎవరికి అంటే లైక్ పిల్లలకి, యంగ్స్టర్స్ అంటే లైక్ యంగ్ గా ఇప్పుడిప్పుడే లైక్ స్కూల్ కాలేజ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళకి లేదా పిల్లలకి పోయట్ ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నారు. ఏమని అంటున్నారంటే ఇది ఒక ఇన్స్పిరేషనల్ పోయం అన్నమాట. ఏంటి అంటే ఈ యంగ్ జనరేషన్ కి పోయట్ ఏం చెప్తున్నారంటే, మనం ఏవైతే ఇట్లా ఇమాజినరీ వరల్డ్ ఉందో దానిలో నుంచి బయటికి రండి, బయటికి వచ్చి నిజమేంటో చూసి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించండి. ఓకే, మీరు ఏదైతే గోల్ ఉందో మీకు దాన్ని సాధించడానికి కృషి చేయండి, అంటే బాగా ట్రై చేయండి, స్ట్రగుల్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించండి. ఓకే, ఇంకా సెల్ఫ్ డిపెండెంట్ అవ్వండి. ఆత్మనిర్భర్ అంటే మన మీద మనం డిపెండ్ అవ్వడం, వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వద్దు. మనం ఏదైతే గోల్స్, ఎయిమ్స్, అంబిషన్స్ ఉన్నాయో వీటన్నిటిని సాధించండి. అండ్ ఆ గోల్స్, మన డ్రీమ్స్ కూడా ఎలా ఉండాలి అంటే చాలా పెద్ద ఉండాలి. ఏదో చిన్నది ఇది చేసేద్దాము, ఈ చిన్న పని చేసేద్దాం, మన లైఫ్ లో ఇది ఉంటే చాలు అన్నట్టుగా కాకుండా మన డ్రీమ్స్ పెద్దవై ఉండాలి, వాటిని సాధించాలి అనేసి మన పోయట్ పిల్లల్ని ఇంకా యంగ్స్టర్స్ ని బ్లెస్ చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అనమాట. ఓకే, చాలా చిన్న పోయం. లెట్ స్టార్ట్. जा तेरे स्वप्न बड़े हो, भावना की गोद से उतरकर జల్ద్ పృథ్వీ పర్ చల్నా సీఖే. అంటే ఏమంటున్నారంటే తేరే స్వప్న బడే హో. ఎవరికి చెప్తున్నారు? లైక్ పిల్లలకి, యంగ్స్టర్స్ కి ఏం చెప్తున్నారంటే నీ డ్రీమ్స్ పెద్దవై ఉండాలి, చిన్న చిన్న డ్రీమ్స్ కాదు. ఏమన్నా అనుకుంటే అది పెద్దదై ఉండాలి. భావనాకి గోద్ సే ఉతర్కర్ జల్ద్ పృథ్వీ పర్ చల్నా సీఖే. భావనాకి గోద్ అంటే లైక్ భావనాకి గోద్ ఎప్పుడు యూజ్ చేస్తారు ఇట్లాంటి పోయమ్స్ లో అంటే మన లైక్ కంఫర్ట్ జోన్. అంటే మనం పిల్లలు ఎలా ఉంటారు, లైక్ తల్లిదండ్రులు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, చాలా లవ్ ఇస్తారు, అండ్ ఇమోషనల్ సపోర్ట్ ఉంటుంది, అంత ఉంటుంది. సో ఆ భావనకి గోదాస కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి వచ్చి పృథ్వీ పర్ చలనా సీకే. పృథ్వీ అంటే ఎర్త్, ఎర్త్ పైన నడవడం నేర్చుకోండి. దీంట్లో మీనింగ్ ఏంటి అంటే ఎర్త్ ఎలా ఉంటుంది, కొంచెం కింద రాళ్ళు రప్పలు అన్ని ఉంటాయి కదా, అట్లాంటి వాటిపైన కూడా నడవడం నేర్చుకోండి. అంటే ఏదైనా టఫ్ ఉంది అంటే కూడా దాన్ని చేయడం నేర్చుకోండి అని చెప్తున్నారు. चांद तारों से अप्राप्य सच्चाइयों के लिए रूठना मचलना सीखे. అంటే అప్రాప్య అంటే విచ్ వి కాన్ గెట్, ఈజీగా దొరకండి. ఇప్పుడు చాంద్ తారే ఉన్నాయి, చాంద్ అంటే మూన్, తారే అంటే స్టార్స్. అవి కావాలి అంటే వస్తాయా మన దగ్గరికి? రావు కదా. అవేంటి? ఇంపాసిబుల్ అవి. కానీ అట్లాంటి వాటి గురించి కూడా మీరు రూట్నా మచల్నా సీక. రూట్నా అంటే ఇప్పుడు జిద్దు చేయడం, అంటే ఇప్పుడు స్టబర్నెస్ ఉంటుంది కదా, అట్లా ఇది చిన్నపిల్లలు ఎలా ఉంటారు, ఇది కావాలి అంటే కావాలని ఏడుస్తారు. అట్లా మీరు ఏవైతే ఇంపాసిబుల్ థింగ్స్ ఉంటాయో, మీ డ్రీమ్స్ ఉన్నాయి, అది పాసిబుల్ కావు, అంత ఈజీగా దొరకవు మనకు, కానీ అట్లాంటి వాటి కోసం కూడా మీరు జిద్దు చేయండి. అంటే అది కావాలి, ఎట్లయినా సాధిస్తాను అనేసి మీరు పోరాడండి అని చెప్తున్నారు. హసే ముస్కురాయే గాయే అంటే ఎప్పుడు మీ డ్రీమ్స్ దిక్కే కాకుండా నవ్వండి, ఎంజాయ్ చేయండి. ఓకే, మీరు హ్యాపీగా కూడా ఉండాలి, ఎంజాయ్ కూడా లైఫ్ లో చేయాలి. కానీ అట్లనే మన డ్రీమ్స్ ని సాధించడానికి కూడా మనం ట్రై చేయాలి, స్ట్రగుల్ చేయాలి, వర్క్ చేయాలి. ఓకే, హర్ దియే కి రోషని దేక్కర్ లల్చాయే, ఉంగ్లీ జలాయే అప్నే పావు పర్ ఖడే హో. అంటే ఏంటంటే హర్ దియే కి రోషని, దియా అంటే దీపం, అంటే దియే కి రోషని అంటే ఇక్కడ ఆమ్, ఏదన్నా మనకి మంచిగా అనిపిస్తుంది, వాటిని చూసి అది సాధించాలి అన్న పట్టుదల మీలో రావాలన్నమాట. అంటే ఏదన్నా చూసారు, మీ యూ వాంట్ దట్, అది సాధించాలి అన్న పట్టుదల మీలో, డిటర్మినేషన్ మీలో ఉండాలన్నమాట. ఉంగ్లీ జలాయే, ఉంగ్లీ జలాన అంటే చేతులు కాల్చుకోవడం. ఇక్కడ చేతులు కాల్చుకోవడం కాదు, ఇక్కడ దియేకి రోషని, ఆ దీపాన్ని చూస్తారు, చూసి చేతులు కాల్చుకోండి అని చెప్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు వెళ్ళి దీపాన్ని ముట్టుకోండి అని కాదు. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించడానికి అక్కడ మీరు స్ట్రగుల్ చేసినా పర్లేదు, మీకు దెబ్బలు తాకినా పర్లేదు. ఓకే, మీరు కొంచెం స్ట్రగుల్ అవుతారు, మీరు బాధపడతారు, ఏడుస్తారు, బట్ స్టిల్ అయినా కూడా ట్రై చేయండి. మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని సాధించడానికి మీరు కొంచెం పోరాడాల్సి వస్తుంది, మీకు దెబ్బలు తగులుతాయి, మాటలు పడతారు, బాధపడతారు, ఏడుస్తారు, బట్ స్టిల్ మీరు దానికోసం ట్రై చేయాలి. ఓకే, అప్నే పావు పర్ ఖడే హో అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని అర్థం.
అంటే ఇప్పుడు నిలబడట్లేదా అని కాదు. మన కాళ్ళపై మనం నిలబడ్డము అంటే వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా ఉండడం. అంటే పేరెంట్స్ పైనో, ఇంకెవరి పైనో డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకోవడం. మన లైఫ్‌ని ఒక మంచిగా చేసుకోవడం. మనం అనుకున్నది సాధించడం. అప్నే పాँव पर खड़े होना. జా తేరే స్వప్న బడే హో. తేరే స్వప్న బడే హో అంటే మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి చాలా పెద్ద కలలు కనండి. మంచి కలలు, పెద్ద కలలు కనండి. పెద్దగా ఏదైనా సాధించడానికి ట్రై చేయండి అనేసి మన పోయెట్ దుష్యంత్ కుమార్ గారు, కవి గారు చెప్తున్నారు. ఓకే. చాలా సింపుల్ చిన్న పోయెం కానీ చాలా మంచి పోయెం. ఓకే. సో ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ పోయెం. నెక్స్ట్ లెసన్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.